ఇది ఒక్క చిన్న ట్రిక్ ట్రై చేయండి. ఐఫోనే కొనుక్కొని యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు వితౌట్ లైటింగ్తో ఎట్లుంటుంది అనేది చూపిద్దాం. ఇప్పుడు వితౌట్ లైటింగ్ తోని ఎంత డిఫరెన్స్ ఉన్నాయి అనేది మీరే చూసిళ్ళు. ఇప్పుడు సాఫ్ట్ బాక్స్ లైట్ ఉంటే మన రిజల్ట్ అనేది ఇట్లా అవపడుతుంది. లైటింగ్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక కాడ కూర్చొని చెప్పే వాళ్ళకైనా, వ్లాగ్స్ చెప్పే వాళ్ళకైనా కూడా మనం ఇంట్లో జనరల్ గా మిడిల్ క్లాస్ వాడే డైలీ యూజ్ చేసుకునే ఫోన్ తోని దాని ఎఫెక్టే ఇప్పుడు మీరు చూసింది. యూట్యూబ్ లో సక్సెస్ కావాలంటే ఇది ఒక్కటి స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది అంటే కాదు. దీన్ని కొన్ని వీడియోస్ లెక్క మీ కోర్సులలో పెట్టిన స్టెప్ బై స్టెప్ చూడండి. నచ్చితేనే ఈ కోర్సుని కొనండి. ఈ కోర్స్ ప్రైస్ ఎంత అని చెప్పేసి అనుకుంటున్నారా? ₹1. అవును, మీరు వింటున్నది నిజమే. ఫ్రీగా కోర్స్ నేను మీకు ఇచ్చిన. వీళ్ళు ఎంత మంచి కంటెంట్ ఉన్నా ఎవడు చూడడానికి ఇష్టపడాడు. అదే ఇప్పుడు నేను దీన్ని ఒక ₹4000 పెట్టి అమ్మితే వావ్ ఈ అన్న మస్తు చెప్పిండు, ఇంత డెప్త్గా చెప్తారా, తెలుగు కమ్యూనిటీలా ఇంతవరకు ఎవరు చెప్పలే. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ వీడియోస్లలో సగం పెట్టడానికి కారణం కూడా నేను అదే. తయారు చేసుకునేటప్పుడు నా సొంతంగా నా కోసమని నేను తయారు చేసుకున్నా. ఇది నేను ఇప్పుడు నేను 3 months నుంచి యూజ్ చేస్తున్నా. నాకైతే మస్తు సాటిస్ఫై అయిపోయినా. ఈ చిన్న మిస్టేక్స్తోనే అందరు సక్సెస్ కాలేకపోతారు. మనం మన జర్నీ స్టార్ట్ చేద్దాం కలిసి. ఇది నా కంటెంట్ కాదు, జస్ట్ నేను మీకు హెల్ప్ చేద్దామని చెప్పేసి నాలాంటి క్రియేటర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేసి సక్సెస్ అవుతలేమని చెప్పేసి చేతిలో ఎవరైతే వదిలేసిల్లో వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ కావచ్చు, అందరికీ ఇది యూజ్ అవుతుంది. ఈ కోర్స్ ₹1 లాంచ్ చేయడానికి కారణం ఏంటిదంటే నేర్చుకున్న నాలెడ్జ్ ఫ్రీగా ఎవరికి ఇవ్వద్దు. అట్లా అని చెప్పేసి మిమ్మల్ని ఫోర్స్ చేస్తలేను ఖచ్చితంగా కొట్టాలి అని. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు నువ్వు ఒకటి నేర్చుకున్నావు అని అనిపిస్తే నువ్వు కొట్టు. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఈ కోర్స్ మొత్తం అయిపోయే లోపల ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ కొట్టిల్లో వాళ్ళ నేమ్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. కాకపోతే నచ్చితేనే ₹1 సెండ్ చేయండి. ఈ ₹1 అనేది కూడా నాట్ ఫర్ ద మనీ. ఒక నాలెడ్జ్ ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటానమంట అంటే దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, చూసి వదిలేయద్దు. పైసలు పెట్టి కొన్నదైతే ఎవడు వదిలిపెట్టుకోడు. అది నా ఇంటెన్షన్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో మీకు ఈ లైట్స్ ఎట్లా తయారు చేసినాం అనేది చూపిస్తా. ఈ 2 సాఫ్ట్ బాక్సులు, ఈ RGB హ్యాండ్ సెట్ ఎట్లా తయారు చేసినాం అనేది చూపిస్తా. అట్లనే దీంతో మీకు యూజ్ ఏంటిది, ఎట్లున్నది అనేది చూపిస్తా. ఫస్ట్ మీకు ఇది ఎక్స్టర్నల్గా ఎట్లున్నది అనేది చూపించి దాని తర్వాత లోపల ఎట్లా తయారు చేసినాం అనేది చూపిస్తాంట. ఇప్పుడు ఈ సాఫ్ట్ బాక్స్కి నేను ఇచ్చుకున్నది ఇలా 2 లైట్స్ ఉపయోగించిన. ఆ రెండింటికి 2 స్విచ్ బోర్డ్స్, అంటే ఒకటి ఆన్ చేసుకోవచ్చు, ఒకటి ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా 3 కలర్స్ ఉంటాయి. మొత్తం 3 కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు తీసే వీడియోలో నీకు కావాల్సిన లైటింగ్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటిదంటే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ అని చెప్పి చేసుకోవచ్చు. అట్లనే నేను ఇది తయారు చేసినప్పుడు ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఇట్లా ఉంటలేదు. ఇట్లా ఇప్పుడు వదిలేస్తే ఈ హైట్ అడ్జస్ట్మెంట్ ఇట్లా ఉంటుంది. దీని ఇట్లా ఏ లెవెల్ వరకు అన్నా కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్. దీనికి నేను ఫస్ట్ ఓన్లీ ఇది పెట్టిన, ఇవి సైడ్కి పెట్టకుండా ఈ బోల్ట్తో పెడితే ఇట్లా కింద కన్నప్పుడు ఉండలేదు, మొత్తానికి పడిపోతుంది. ఇది ఒకటి ఆపుతలేదు, అంటే ఇది బాగా వెయిట్ ఎక్కువైపోయింది. అప్పుడు నేను ఏం చేసిన, ఈ సైడ్కి ఈ 2 ఇన్స్టాల్ చేసిన. ఈ 2 ఇట్లా పెట్టడం వల్ల సపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా సైడ్కి పెట్టుకొని మీ మెయిన్ దానికి బోల్ట్ పెట్టుకోవచ్చు. ఈ రెండింటికి కలిపి కూడా నేను ఒకటే బోల్ట్ వేసిన, దీంట్లోకి వెళ్ళి తీసి ఇటు వేసిన. ఇప్పుడు ఇవి పెట్టడం వల్ల ఇప్పుడు ఇది నిల్చుంటుంది. ఇది ఏంటంటే సాఫ్ట్ బాక్స్ కరెక్ట్ మెయిన్ పర్సన్ ఆడ కూర్చున్నప్పుడు పెడితే లైటింగ్ ఫోకస్. ఇప్పుడు ఈ రూమ్ లైట్ ఉన్నది. ఇప్పుడు ఈ రూమ్ లైట్కి ఇప్పుడు మనం అనుకున్నట్టు లైటింగ్ ఎఫెక్ట్ అనేది కావాలి అంటే మనం ఈ రూమ్ లైట్తోని మన ఫేస్ పైన పెడితే కెమెరా క్లారిటీ అనేది రాదు. అదే ఇప్పుడు నార్మల్ ఫోన్స్ ఇవి ₹1,00,000 ఫోన్ వాడేటోళ్ళకైతే ఇప్పుడు ఇవన్నీ సెటప్ అవసరం లేదు. ఒక చిన్న ఫోన్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఒక మంచి క్రియేటర్ కావాలి, వీడియో క్లారిటీ రావాలి, ఫేస్ కరెక్ట్ పడతలేదండి, ఫేస్ యూట్యూబ్లలో పెద్ద వీడియోస్ చూసినప్పుడు ఫేస్ పైన వాళ్ళకి లైటింగ్ బాగున్నది, వాళ్ళ కలర్ బాగా అవపడుతుంది, వాళ్ళ డ్రెస్ కలర్ బాగా అవపడుతుంది అన్నప్పుడు ఇట్లాంటి సాఫ్ట్ బాక్సెస్ అనేవి ఆన్లైన్లో దొరికితే ఒక్కొక్కటి 25,000 పెట్టి కొనాలి. ఇప్పుడు ఈ 2 కొనాలి అంటే 60,000 కావాలి. ఈ 60,000 బదులు మనం దీన్ని ఒక లెస్ దెన్ ₹1,000 మనం తయారు చేసుకున్నాం. 2,000 లోపు మొత్తం బడ్జెట్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఇది తయారు చేసుకున్న ఈ స్టాండ్ ఇట్లా చేసుకోవాలా అనేది క్లియర్గా మీకు ఇప్పుడు దీంట్లో చెప్తా. దాన్ని బట్టి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేసుకున్నది 2 బుగ్గలు పెట్టుకుంటే అయిపోయే పని. దానికి 30,000 పెట్టి ఒక్కొక్క దానికి ఖర్చు పెట్టి తీసుకొని అవసరం లేదు. ఇప్పుడు మీకు సరే దీనికి ఇప్పుడు ఈ ఫీచర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ స్టాండ్ ఎట్లా నిల్చోవాలి అంటే నేను దీని లోపల సిమెంట్ వేసిన. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ సిమెంట్ వేసి ఇదంతా నింపుదామని అనుకున్నప్పుడు దీంట్లోకి వెళ్ళి గారుతుంది. ఇది ఇట్లా తిప్పేసి ఆ వెనక హోల్లోకి వెళ్ళి సిమెంట్ వేసి పోతా అంటే ఇళ్ళకి వెళ్ళి గారుతుంది.
ఈ కారేటప్పుడు ఏం చేసినా అంటే కొద్దిగా సిమెంట్ నీళ్ళు ఫస్ట్ ఇలా పోసి కొద్దిగా కారిన తర్వాత కొద్దిగా ఒక టీ కప్ అంతా ఉసుక పోసిన. ఆ ఉసుక పోసినప్పుడు ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చి స్టక్ అయిపోయింది. దాని తర్వాత సిమెంట్ మొత్తానికి టైట్గా ఇలా ఏరాదు. ఒక బాటిల్ని కట్ చేసి వెనక భాగంలో ఉన్న దానికి ఇట్లా పట్టుకొని సిమెంట్ కొద్దిగా లూజ్గా చేసుకుంటూనే పోసి ఒక నైట్ అంతా ఉంచేసేయాలి. ఈ బొంగు లోపల సిమెంట్ ఎండిపోవాలి. అట్లనే సిమెంట్ పోసిన తర్వాత ఇది ఒకసారి ఇట్లా అనుకోండి, ఎందుకంటే ఇలా సిమెంట్ ఇరుకపోయిందంటే టైట్ అయిపోతుంది. ఇది పడుకోబెట్టి ఒక నైట్ అంతా ఉంచేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే దీన్ని సిమెంట్ పోసిన తర్వాత వెంటనే ఇట్లా పూల కుండి లోపల పెట్టేసిన. ఇలా కూడా సిమెంట్ వేసేసి ఇలా సిమెంట్ వేసేసి అప్పటిదప్పుడే పెట్టేసిన. అట్లా పెట్టడం వల్ల ఈ బొంగు వంగిపోయింది. ఇప్పుడు ఇది చూడండి, ఇది స్టాండర్డ్గా ఉన్నది, ఎందుకంటే ఇది నైట్ అంతా ఉంచిన నేను. ఇది నైట్ అంతా నేను ఇట్లా పడుకోబెట్టి ఉంచితే మంచిగా ఎండిపోయింది. ఈ పీవీసీ అనేది హై క్వాలిటీ. దీనికన్నా ఇది 50 రూపాయలకి ఒక 10 ఫీట్స్ బొంగు దొరుకుతాయి, ఇది 200 రూపీస్ దొరుకుతుంది. అట్లా ఇది నైట్ అంతా ఉంచడం వల్ల ఒకటేసారి స్టిఫ్గా అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత బాగా స్టిఫ్గా నిల్చున్నది, ఇది ఎట్లా మీద పడిపోయినట్టున్నది. ఇది నేను చేసిన మిస్టేక్ ఈ వీడియోలో. ఇంకొకటి, ఇట్లా చిన్న లైట్ వెయిటెడ్ పెట్టుకోవచ్చు. ఇట్లా లైట్ వెయిటెడ్ కుండి కూడా పెట్టుకుంటే ఏంటిదంటే దీని వెయిట్ ఎంతవరకు ఉంటుందని చూసుకొని లైట్ వెయిట్ పెట్టుకోండి. ఇది హెవీ వెయిట్ ఉండడం వల్ల కూడా నేను అటు ఇటు క్యారీ చేయలేను. మీకు అట్లనే స్క్రీన్ పైన చూడండి, దీని కింద పెట్టుకోవడానికి ఒక చక్రాలు లాంటిది దొరుకుతుంది. 100-150 రూపీస్లలో మీషోలో దొరుకుతుంది. అది దీని కింద చక్రాలు లాంటిది పెట్టుకుంటే ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా గుంజుకుంటూ జరుపుకుంటూ పోవచ్చు ఎటు పడితే అటు. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే వీళ్ళు ఒకటే లైట్ పెట్టినా, కాకపోతే పెద్ద లైట్ పెట్టడం వల్ల మొత్తం క్లారిటీ అంతా పడిపోయింది. ఇప్పుడు దీని లోపల లైట్ కూడా చేంజ్ చేస్తాను నేను. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఒక స్విచ్ ఆన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. దీనికి నాకు చేసుకున్నది కూడా సేమ్ ప్రాసెసే, కాకపోతే ఈ వైరింగ్ 5 మీటర్స్ వైర్ తీసుకున్నా. రీసెంట్గా చేసుకున్నది నేను ఇదొకటి హ్యాండ్తోని RGB లైటింగ్ సెట్ చేసుకున్నా. ఇది చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలే, ఎందుకంటే ఇది ఎట్లా చేస్తాం, పర్ఫెక్ట్గా చేస్తుందా రాదా అని చెప్పేసి నాకే డౌట్ ఉన్నది. ఈ రెండు పెట్టినాక కూడా ఇది ఎందుకు తయారు చేసుకున్నాం అనుకోవచ్చు. ఇవి ఏంటిదంటే మెయిన్ ఫోకస్ లైట్ పడుతుంది, కాకపోతే ఇప్పుడు ఈ కెమెరాని ఇట్లా పట్టుకొని ఈ లైటు ఇప్పుడు ఇట్లా పెట్టుకొని ఇక్కడ కెమెరా ఈ యాంగిల్ ఇక్కడ కెమెరా ఉంటుంది, ఇది ఇట్లా లైట్ పెట్టినామంటే ఇవి ఎంత సైడ్స్కున్నా ఇది డైరెక్ట్ మెయిన్ మనిషి మీద ఫోకస్ మీద పడుతుంది. మనిషి మీద డైరెక్ట్ ఇది పడుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఇస్తుంది కలరింగ్ అనేది ఫేస్ పైన, లేకపోతే సినిమాటిక్ రేంజ్లో రావాలంటే అంటే ఇట్లాంటిది ఒకటి కావాలి ఖచ్చితంగా. ఇవి నేను మీషోలో 100-150 పెట్టి ఆర్డర్ చేసుకున్నాను అంతే. దీని ప్రైస్ ఎక్కువ ఐడియా లేదు, కాకపోతే మీకు పెడతా నేను. ఇది ఎక్కడ ఆర్డర్ చేసుకుని దాని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. దీన్ని ఏం లే, ఈ పైపు ఆల్రెడీ దీనికి సంబంధించిన పైప్సే మిగిలి ఉంటే కట్ చేసిన, ఇక్కడ హోల్ చేసిన, ఇక్కడ హోల్ చేసిన, ఇక్కడ హోల్ చేసిన, 3 హోల్స్ చేసిన. ఇక్కడ దీనికి నట్టుతో ఫిట్ చేసిన, ఇట్లా బ్యాక్ వెనకకి వచ్చింది అట్ట పెట్టేసి, దాని తర్వాత ఇక్కడ ఈ రెండింటికి కలిపి ఈ హోల్ ఉన్నది ఇలా ఒక నట్టు ఫిట్ చేసి వెనక నుంచి పెట్టేసిన. ఇక ఇక్కడ ఇంకొక నట్టు లేదు, ఇక్కడ వైర్తోనే చుట్టేసిన. ఈ RGB లైటింగ్తో అడ్వాంటేజ్ ఏంటిదంటే ఇప్పుడు ఇది మీషోలో మీకు చూపిస్తా, మినిమం 15,000 వర్త్ ఉంటుంది. ఇది 15,000 పెట్టి ఇంత చిన్నది కొనడం ఎందుకు, 150 రూపాయలు పెడితే మీషోలోనే ఈ లైట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రైస్ మారచ్చు, ఈ లైట్స్ వచ్చినాయి, దీన్ని ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అని తయారు చేసుకున్నా. కాకపోతే నేను నెక్స్ట్ ఇంకొకటి తయారు చేస్తా. నాకు దీనికన్నా వర్త్ అనిపించింది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎట్లయితే లోపల బల్బ్స్ పెట్టి తయారు చేసినామో సేమ్ అట్లనే ఇక్కడ ఒక బల్బు, ఇక్కడ ఒక బల్బు, అప్పుడు డైరెక్ట్ మెయిన్ ఫోకస్ అంతా మనిషి మీద ఇట్లా పెట్టుడుతోనే వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను మనిషిని పెడితే ఎట్లా ఫోకస్ వస్తుంది అనేది మీరు చూడండి. ఇప్పుడు మీరు ఏమైనా ఇంట్లో వ్లాగ్స్ తీసేటప్పుడు కిచెన్ రూమ్స్లలో లైటింగ్ కరెక్ట్ రాదు, ఏదైనా బెడ్రూమ్లలో కరెక్ట్ రాదు, లేకపోతే ఇంట్లోనే అసలు లైటింగ్ మొత్తం నేను నా కెమెరాలు నేను ఏం అబ్జర్వ్ చేసినా అంటే మొత్తం బ్లాక్ షేడ్స్ అంతా ఉంటాయి. స్క్రీన్ పైన రికార్డ్ చేసేటప్పుడు అంత నల్ల మచ్చలు లెక్క మొత్తం అంత కొట్టుకున్నట్టు స్క్రీన్ అంతా కరెక్ట్ అవ్వబడదు. దానికి సొల్యూషన్ కోసం అని చెప్పేసి నేను తయారు చేసుకున్నప్పుడు ఇంకొంచెం క్లారిటీ మిస్ అవుతుంది, ఇంకా రావాలి అని చెప్పేసి తయారు చేసుకున్నప్పటి నుంచి అయితే నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. కాకపోతే సేమ్ అట్లాంటిదే ఇలా బల్బ్స్, వీటి బదులు బల్బ్స్ పెట్టుకొని చేసుకుంటే అది ఇంకా క్లారిటీ ఇస్తుంది. అది నేను నెక్స్ట్ మళ్ళీ చేసినప్పుడు మీకు అది కూడా ఎట్లా చేసినామని చూపిస్తా. నేను వీటన్నిటికీ వాడింది ఏంటంటే గమ్ము, బాండ్ వాడిన, మన బ్యానర్లకు అతికిచ్చేది
50 రూపీస్కి దొరుకుతుంది తక్కువ ప్రైజ్లో ఫెవిక్విక్ కన్నా. అదే తక్కువ ప్రైజ్లో బాండ్ అనేది దొరుకుతుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. నేను డిమార్ట్ అక్కడ ఇక్కడ పోయి చూసినప్పుడు ఏంటంటే చిన్నది ఫెవిక్విక్ దొరుకుతుంది 30 రూపీస్. ఇప్పుడు నేను ఈ నట్లు పెట్టినప్పుడు ఇలానే బాండ్ కూడా వేసిన ఫెవిక్ బాండ్ మొత్తం ఇదంతా ఈ అట్టలు ఇట్లా ఇవన్నీ చేసిందంతా బాండ్తోనే. ఈ నట్లలో వేసింది కూడా మొత్తం బాండే. ఇప్పుడు ఇది ఏంటంటే ఊడబికినా రాదు, ఇప్పుడు వీటిని ఊడబికినా రాదు. ఇప్పుడు సేమ్ దీని ప్రాసెస్ కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒకటే కనెక్షన్ ఇచ్చిన, 2 వైర్లకి కలిపి ఒకటే కనెక్షన్ ఇచ్చి ఇక్కడ కనెక్షన్ తీసుకొని 10 మీటర్ వైర్తో పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తా మీకు, అంటే ఈ లైటింగ్ ఎట్లా వెళ్తుంది అనేది చూపిస్తా. ఇది ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి, ఇది ఆన్. ఇప్పుడు దీని కలర్ చేంజ్ చేయాలన్నా కూడా దీన్ని ఇట్లా ఆఫ్ చేసి ఇట్లా తిప్పితే ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది, మళ్ళీ ఇంకో కలర్, ఇది ఇంకొక కలర్. ఇప్పుడు దీని బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తా ఇక్కడ తిప్పుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోనే స్విచ్చెస్తోనే ఒక బుగ్గ ఆఫ్ చేయొచ్చు, 2 బుగ్గలు ఆఫ్ చేయొచ్చు. నీ బ్రైట్నెస్ ఎంత కావాలనేది ఈ బల్బ్స్ బట్టి ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ కూడా నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్, ఇది ఒకటి. ఇంకొకటి కూడా సేమ్. ఇక దీంట్లో అయితే సింగిల్ బల్బే కాబట్టి ఇక్కడ ఇప్పుడు నేను ఆడ కూర్చున్న మనిషిని ఇప్పుడు ఆడ కూర్చొని చూపిస్తా లైటింగ్ ఎట్లా పడుతుంది అనేది. వితౌట్ దాంతో చూడండి ఎట్లా పడుతుంది. విత్ లైట్స్ అయితే ఇట్లా, వితౌట్ లైట్స్ అయితే ఇలా డిమ్. మన RGB సెటప్ది. ఇప్పుడు దీంట్లో కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. ఆఫ్ చేయాలంటే ఇట్లనే రెండింటికి ఒకటే కనెక్షన్ ఇచ్చినాం కాబట్టి ఆన్ చేసిన రెండింటికి ఒకటే దాంతో. ఇవి ఏడ పడితే ఆడ దొరుకుతాయి. వైట్ కావాలనుకో ఇది వైట్ కలర్ ఇస్తుంది, ఫ్లాష్ చేస్తుంది. వేరే వేరే డిఫరెంట్ కలర్స్ ఇక్కడ బాగుపడే దాన్ని బట్టి మీకు అన్లిమిటెడ్ కలర్స్ RGB అంటే బ్లూ, ఎల్లో, బ్రౌన్. ఇవన్నీ ఎట్లా అంటే మంచి మీద పెట్టినప్పుడు మీకు క్లారిటీగా అవపడుతుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేసుకొని దీని కింద ఇట్లా మనిషిని పెడితే ఇది పైన ఉండాలి, దీని కింద కెమెరా ఉండాలి. కథం ఇట్లా పెట్టామంటే ఫుల్గా వస్తుంది. ఇప్పుడు నేను తీసింది నార్మల్ మనం ఇంట్లో జనరల్గా మిడిల్ క్లాస్ వాడే డైలీ యూజ్ చేసుకునే ఫోన్తో. దాని ఎఫెక్టే ఇప్పుడు మీరు చూసింది. మీరు అందరూ తప్పు పడేది ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా ఒక DSLR కెమెరా తీసుకుంటేనే అందరిలాగా మనం వీడియో తీయగలుగుతాం, లేకపోతే మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్స్ బాగుండాలి, లేకపోతే బయటికి పోయి తీయాలి, ఐఫోనే కొనుక్కొని యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునేటోళ్ళు ఉంటారు. DSLR కెమెరా తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఇది ఒక్క చిన్న ట్రిక్ ట్రై చేయండి. లైటింగ్ అనేది కెమెరాకి బాగా మెయిన్ కీ. అట్లా అని చెప్పేసి 5000 ఫోన్ తీసుకొచ్చి లైట్ తయారేసుకొని పెడతా అంటే కుదరదు. మినిమం కెమెరా క్లారిటీ ఉండాలి. కాకపోతే దాన్ని ఒక DSLR లెక్క ఎట్లా మారవాలనేది ఈ లైటింగ్ థియరీ మీకు యూజ్ అవుతుంది. ఇది మన కోర్సులో ఇది ఒక స్టెప్ అన్నట్టు. మనం ఈ కోర్స్ అయిపోయే లోపు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో, మంచి మంచి ఫోన్స్ ఉండి DSLR దాంట్లో రికార్డ్ చేసే వాళ్ళైతే ఈ కోర్స్ చూడని అవసరం లేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో, కష్టపడి యూట్యూబ్లో సక్సెస్ కావాలి. ఇంకా సమాన్ నుంచి తీసుకొచ్చిన ఒక 3 kgs నుంచి ఒక 6 kgs ఉండొచ్చు. వీటి కాస్ట్ కూడా ఒక 60 రూపీస్ వరకు అయి ఉండేది. ఇప్పుడు దీన్ని నేను మధ్యలోకి స్కేల్తో పోల్చి ఆ మధ్యలో నుంచి మళ్ళీ ఒక 7 సెంటీమీటర్స్ అటు ఇటు పెట్టుకున్నా నా షీట్ ప్రకారం. దాన్ని ఇట్లా నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నా. ఈ ట్రయాంగిల్ షేప్లో ఒక్కొక్క పీస్ 4 సైడ్స్ కవర్ అయ్యేటట్టు కట్ చేసుకోవాలి. నేనైతే మంచి ఈ సిమెంట్ ఈ ఫ్రిడ్జ్ అట్టాలు లాంటివి తీసుకున్నా, మంచి గట్టిగా ఉండేటి స్టఫ్, మంచి స్టిఫ్ ఆగేటట్టు. వీటి ఎక్విప్మెంట్స్ కూడా నేను ఏమేమి తీసుకున్నా అనేది మీకు డిస్క్రిప్షన్లో లిస్ట్ ఇస్తా. ఏమేమి తీసుకున్నాం, ఎంత పడ్డది అనేది మొత్తం లిస్ట్ ఇస్తా. ఇట్లా 4 షీట్ల లెక్క కట్ చేసుకొని వీటికి ఇప్పుడు సిల్వర్ కాయిల్ అంటియాలి. ఈ సిల్వర్ ఫాయిల్ను నేను ఈ బటర్ పేపర్ అమెజాన్లో తీసుకున్నా, నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఇది రీటైలర్స్ దగ్గర పోయి అడిగితే మస్తు ఎక్కువ అయిపోయింది రేటు. ఈ 4 షీట్లకి ఇట్లా సిల్వర్ ఫాయిల్ పెట్టుకుంటూ అక్కించుకోవాలి, ఏ గ్యాప్స్ లేకుండా. చూడండి, మీకు బెస్ట్ ఎంత హైట్ తీసుకోవాలి తెలియకపోతే ఆ సిల్వర్ ఫాయిల్ ఎంత హైట్ ఉంటే అంత హైట్ తీసుకోండి. ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకున్నా. ఈ ఎడ్జెస్కి ఏంటిదంటే బాండ్తోనే అతకబెట్టాలి, ఎందుకంటే బాండ్ అయితే 1 టైం
ఇక ఎంత గట్టిగా సిమెంట్లా కతుక్కుంటుంది. ఈ ఎడ్జెస్కి సిల్వర్ అనేది మొత్తం తీసేయండి. ఈ సిల్వర్ ఉంటే ఏంటంటే బాండ్ అతుక్కోదు కరెక్ట్గా, ఆ సిల్వర్ అనేది అతకనియదు. ఈ ఎడ్జెస్కి సిల్వర్ తీసేసి దగ్గరకు అతికిచ్చి బాండ్ అయితే ఏంటిదంటే ఇక గట్టిగా అతుక్కుంటుంది, మీరు ఇక ఊడవికిన రాదు. ఈ ఎడ్జెస్కి అంతా బాండ్తో గట్టిగా అతకబెట్టుకోండి. నేను లోపల బయట 2 సైడ్లు అతకబెట్టిన, ఎందుకంటే ఇది పర్మనెంట్ కాబట్టి. ఇక ఇట్లా 4 సైడ్స్ అతకబెట్టుకోండి మంచిగా. నేను ఈ వీడియోలో మీరు ఒక టైర్ వేసేటప్పుడు చూసి ఇప్పుడు ఈ చిన్న బాక్సెస్ ఏవైతున్నాయో సింగిల్ ఒకదానికి పెట్టిన, అట్లా కాకుండా ఇంకొక దానికి నేను 2 అతకబెట్టిన సేమ్ బాండ్తోనే. ఇట్లా 2 అతకబెట్టి పెట్టడం వల్ల ఏంటంటే గట్టిగా ఆపుతుంది వెయిట్ని. ఇట్లా సింగిల్ పెట్టకండి, నా లెక్క 2 అతికిచ్చి ఒక్కొక్క సైడ్ 2 అతికిచ్చి పెట్టండి, అప్పుడు బాండ్తో బాగా గట్టిగా అతుక్కుంటుంది. మీరు మెయిన్ చూడాల్సింది ఈ బల్బ్సే, ఎందుకంటే ఈ బల్బ్ కనెక్షన్ ఒక్కటి మీరు ఇవ్వగలిగితే, ఈ వీడియోని పాజ్ చేసుకొని మరీ చూడండి, ఎందుకంటే ఈ బల్బ్ కనెక్షన్ ఒక్కటి మీరు ఇవ్వగలిగితే పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. మొత్తం వీటికి కూడా బాండ్తోనే చేసిన. నేను ఇప్పుడు నా బోల్ట్స్కైనా నట్లు ఫిట్ చేసినాక కూడా మొత్తం అన్నిటికీ బాండ్ వేసిన, ఎందుకంటే బాండ్ వేస్తే ఇక ఊసేస్తలేదు. నేను ఈ పైపు బెండ్ చేసి కూడా వాడినప్పుడు బాండ్తోనే చేసిన. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ పెట్టిన, మీరు వాడాలనుకుంటే నేను ఒకదానికి ఫ్యాన్ రెగ్యులేటర్ పెట్టినా, ఇంకొక దానికి బల్బుకి సంబంధించింది కూడా రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటర్స్ దేనికంటే బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ కోసం. మెయిన్ మీరు ఇప్పుడు చూడాల్సింది ఈ వైర్ కనెక్షన్ ఎట్లా ఇస్తానం అనేది, దేనికి ఎట్లా ఇస్తానం అనేది చూడండి. లేకపోతే ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసుకొని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఏ వైర్ దేనికి ఎట్లా కనెక్ట్ చేసినాం అనేది చూసుకొని పెట్టుకోండి. ఇది ఒక్కటే మీరు చేయాల్సిన మెయిన్ స్టెప్. అది చేసిల్లంటే వీడియో అయిపోతుంది. అదొక్కటి మీరు కరెక్ట్గా చూసుకొని చేసుకున్నారంటే ఈ ప్రాజెక్ట్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు వీటికి కొనాల్సింది కూడా ఏం లేదు, ఈ బల్బ్స్, ఈ రెగ్యులేటర్, స్విచెస్, ఫెవికాలు, ఇవన్నీ మీకు రెగ్యులర్గా బయట దొరికేటివే. ఇవేం ఎక్కువ సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ఈ కనెక్షన్ ఆపుకొని ఇక్కడ వీడియో ఆపి చూడండి, మరి ఎట్లా కనెక్షన్ మనం ఇవి ఇచ్చినాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతే, బాండ్ వేసుకున్నామా, మళ్ళీ మొత్తం సీలింగ్తో మూసేసినామా అయిపోతుంది. ఈ ఫెవిక్విక్ ఎట్టి పరిస్థితిలో టూ మచ్ కాస్ట్ అండి, దానికన్నా ఈ బాండ్ వాడడం అన్నిటికన్నా చాలా బెస్ట్.